హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి అబ్బా. నిన్నైతే మనం డ్రెస్ అయితే కటింగ్ చేసేసాం కదా, ఈ రోజు అయితే కనుక కుడదాం పదండి. డ్రెస్తోనే మళ్ళీ డ్రెస్ని కటింగ్ చేసి అయితే కనుక కుడుతున్నాం. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ డ్రెస్ అయితే కనుక అదిరిపోతుందండి. కుట్టేద్దాం పదండి. డ్రెస్ అయితే కనుక కటింగ్ చేసాం కదండి, ఇదైతే కనుక కుట్టేద్దామండి. మెడ అనేది తిప్పేద్దామండి. ఇది డ్రెస్లా కుడుతున్నాం కదండి, కొంచెం అనేది కుట్టడము కొంచెం కన్ఫ్యూజ్ అనేది అవుతామండి. అలా కన్ఫ్యూజ్ కాకుండా నిదానంగా నీట్గా అనేది కుట్టడానికి అనేది ట్రై చేయండి. ఈ డ్రెస్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. ఒకసారి అనేది ఆ కటింగ్ వీడియో చూసారంటే కనుక ఈ కుట్టిన డ్రెస్ని ఎలా కటింగ్ చేసుకొని కుట్టాలనేది ఉంటుందండి. మనము ఎలా పడితే అలా కటింగ్ చేసి కుట్టడానికి అయితే ఇంకా ఉండదండి. ఆల్రెడీ ఇది కుట్టిన డ్రెస్ కాబట్టి మన బాడీకి సరిపోతుందా లేదా అనేది కరెక్ట్గా అనేది చూసుకొని అనేది కటింగ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఇలా అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ముందుగా అనేది మెడ అనేది తిప్పేసుకుందామండి మనము. ఇలా అనేది కుట్టేయడమేనండి. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకున్నాం. ఇలా కుట్టిందాలని కుట్టాలంటే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుందండి. ఎందుకంటే ఎలా పడితే అలా కట్ చేసామనుకోండి, నార్మల్గా ఎలా డ్రెస్ కట్ చేస్తామో అలా కట్ చేసామనుకోండి, మనకేమవుతుందంటే కనుక తక్కువగా వస్తుందండి. అందుకోసమే కొంచెం అనేది దీన్ని జాగ్రత్తగా అనేది కటింగ్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత డాట్స్ పెట్టుకోవాలండి. పలక మీద మూలలు ఉన్నాయి కదా, దాన్ని డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా పైకుట్ అనేది లాగి అనేది వేసేసుకోవాలి. ఇలా లాగి పైకుట్ వేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి అసలైన క్లాత్ మీద అనేది కుట్ అనేది వేసేసుకోవడమేనండి. క్లాత్ను ఇప్పుడు నేను ఎలా సర్దుతున్నానో అలా సర్దుకుంటూ వేసేసుకోండి కుట్టు. అలా వేసుకుంటేనే మనకు అన్ని మూలలు అనేది కరెక్ట్గా వస్తాయి. నార్మల్గా క్లాత్ని కట్ చేసి కుట్టామనుకోండి, ఇలా సర్దాల్సిన అవసరం అయితే కనుక ఏమి ఉండదండి. ఇది ఎందుకంటే కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి తక్కువ వస్తుందో ఏమో అని ఇలా అనేది సర్దాల్సింది అయితే ఉంటుంది. చూడండి, మెడ అనేది నీట్గా వచ్చేసింది కదా. ఇటువైపు తిప్పేసి లూజ్ కుట్టు పెట్టేసి మొత్తం అనేది దీనికి జాయింట్ అనేది చేసేసుకున్నాం. మొత్తం ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసుకున్నాము. లైనింగ్ వరకు అనేది ఉంచేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసానండి. చూడండి, మనకు ఇప్పుడు నీట్గా అనేది ఉంది. ఫ్రిన్స్ కట్ అనేది చెప్పాను కదండి. ఫ్రిన్స్ కట్ కోసం అయితే కనుక మనము ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకున్నాం చూడండి. ఆ మార్కింగ్ కట్ చేసేటప్పుడు అయితే వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అలాగనే ఉంటుంది. మీది క్లాత్ అనేది పక్కకు జరగకుండా ఈ మార్కింగ్ ప్రకారం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను కుట్టు అనేది వేసాను చూడండి, సేమ్ ఒకటే కలర్ ఉన్నదాన కనిపించకున్నది. ఆ కుట్టు వేసుకున్న తర్వాత అంటే అది క్లాత్ అనేది మనం కుట్టేటప్పుడు పక్కకు జరగకుండా ఉండడానికేనండి ఆ కుట్టు అనేది. ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కుట్టే ఎలా వేసామో ఆ కుట్టునే పట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలాగా చూడండి మనకు ఫ్రిన్స్ కట్ ఎంత నీట్గా వచ్చేసిందో.
ఇక్కడ చూస్తే కనుక మనకు పీసులు కూడా రావు అసలు. ఇక్కడ ఎక్కువగా ఉంది కదండి, ఈ క్లాత్ని అనేది కట్ చేయాలి. లేకుంటే కనుక మనకు ఇలా కుట్టినప్పుడు లాగినట్టు వస్తుందండి. ఇలా కట్ చేయకుంటే ఇంత క్లాత్ కట్ చేసేయండి, ఇంకా అంతే నీట్గా వచ్చేస్తుంది. ఇంకొక వైపు కూడా సేమ్ అలాగనే ఇంకొక వైపు కూడా అనేది కుట్టేశాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫ్రిన్స్ కట్ అనేది. దీన్ని అనేది పక్కన పెట్టేసి బ్యాక్ నెక్ కూడా తిప్పేసుకుందాము. ఆల్రెడీ నేను బ్యాక్ నెక్ అనేది తిప్పేసానండి. ఇంకా సేమ్ దాన్ని ఎలా తిప్పేసామో అలాగనే తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం క్లాత్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కూడా అనేది కట్ చేశాను. మీకు కట్ చేసేటప్పుడు అనేది చెప్పాను కదండి, క్లాత్ ఇక్కడ అనేది తక్కువగా వచ్చేసిందని. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చిందండి. బ్యాక్ నెక్ కొంచెం డీప్గా వచ్చిందని ఇక్కడ తక్కువగా వచ్చేసింది. ఇక్కడ కొంచెం అనేది మనము జాయింట్ అయితే వేయాల్సింది అయితే కనుక ఉంటుందండి. ఇది బ్యాక్ అనేది కుట్లలో పోతుందండి. అంత ఇబ్బంది అయితే కనుక ఏముండదు, కుట్లలో పోతుంది. ఇది ఇక్కడ కొంచెం రబ్ చేసేయండి. రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కుట్టేటప్పుడు అనేది కొంచెం క్లాత్ను లాగండి. ఇది అసలైన క్లాత్ను ఇంతేనండి. ఈ క్లాత్ అనేది కట్ చేసుకున్నాం, ఎగస్ట్రా ఉన్న క్లాత్ను. ఇప్పుడు చూడండి మనకు జాయింట్ అనేది కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. పై కుట్టు అనేది వేసుకున్నాము. పై కుట్టు కూడా దీనికి అవసరం లేదండి, కానీ ఇటు సైడ్ అనేది మనకు ఇక్కడ ఓపెన్ అనేది కానీ వస్తుంది చూడండి. అలా కాని రాకుండా ఉండాలంటే ఇలా పై కుట్టు అనేది వేసేసుకున్నాం అంటే సరిపోతుంది. ఇది మనకు కుట్లో లెక్క అనేది పోతుందండి, పెద్దగా ఇబ్బంది అయితే ఇంకా ఏమీ ఉండదు. బ్యాక్ భాగం కూడా అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్లు అనేది జాయిన్ చేసుకుందాం. షోల్డర్లు అనేది జాయిన్ చేసుకుందామండి. డ్రెస్ తొందరగానే అయిపోతుందండి. ఏమంటే ఇది కుట్టినది మళ్ళీ కుట్టాలంటే కనుక కొంచెం అనేది క్లాత్ తక్కువ వస్తుంది. అది కాక ఇబ్బందిగా కూడా ఉంటుంది. కటింగ్ ఎట్లా చేయాలనో బుర్రకి ఎక్కదండి అసలు. ఏ విధంగా చేస్తే కనుక ఇది కరెక్ట్గా వస్తుందా రాదా అనేది అయితే కనుక అర్థం కాదు. అదొక్కటి జాగ్రత్తగా చేసుకున్నాం అనుకోండి మనకు డ్రెస్ నీట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకుందామండి. హ్యాండ్స్ అనేది పాత డ్రెస్కి వచ్చిన హ్యాండ్సే కటింగ్ చేసేటప్పుడు చూసారు కదా, పాత దానిలోదే అండి. నేను ఏమంటే కనుక దానిలో ఇప్పదీసేసాను, కట్ చేయకుండా ఇక్కడ కుట్ల దగ్గర అనేది ఇప్పదీసాను చూడండి. ఇక్కడ అనేది కుట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పదీసేసి జాయింట్ అనేది చేస్తున్నానండి. ఇంకా షోల్డర్కు కరెక్ట్గా అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి కుట్టు అనేది వేసేసుకోవడం అండి. రెండు వైపులా రెండు పక్కల హ్యాండ్స్ అయితే కనుక కుట్టేశానండి. ఇప్పుడు అనేది మనము కుచ్చు పెట్టేసుకుందాము. దానికోసం అనేది క్లాత్ ఆల్రెడీ ముందే కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ అనేది తీసేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ డాట్ అనేది పెట్టాం కదండి, ఈ డాట్ వర్క్ అనేది ఇలా మర్చి అనేది కుట్టేసుకుందాం. ఇలా అనేది మడిచి అనేది కుట్టేసుకోవాలి. మొత్తం మడిచి అనేది కుట్టానండి. ఇప్పుడు కుచ్చు అనేది పెట్టేసుకుందాము. కుచ్చు పెట్టుకునే ముందు అనేది ఈ క్లాత్ ఉంది కదండి, మనం కుచ్చు పెట్టుకోనికి తీసుకున్న క్లాత్, ఈ క్లాత్ను సగం చేసేసి సగంలో అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. ఇలా చూడండి ఇక్కడ ఒక దాటు పెట్టాను కదా, ఇలా దాటు పెట్టేసుకున్నారనుకోండి ఆ దాటు వరకు ఒకవైపు కుచ్చు పెట్టేసుకోవచ్చండి. ఇంకా అటు నుంచి ఇంకొక వైపు అనేది కుచ్చు పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంటుందండి. కుచ్చు అనేది రెండు అనేది ఒకటే లెవెల్గా ఉంటాయి, ఒకవైపు ఎక్కువగా తక్కువగా కాకుండా.
ఇలా కొంచెం దూరము ఇలా కుట్టేసుకోండి. కుట్టిన తర్వాత నుంచి కుచ్చు అనేది పెట్టేసుకోవడమే. క్లాత్ని పట్టించి కుచ్చు పెట్టేసుకోండి. కొంచెం పెద్ద కుచ్చులో పెట్టేసుకోండి. క్లాత్ ఎక్కువగా ఉందనుకోండి చిన్న కుచ్చులు పెట్టుకున్నా సరిపోతుంది. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలా పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకున్నామంటే క్లాత్ అనేది మనకు ఎక్కువగా వస్తుందండి. కరెక్ట్గా చూడండి, ఈ దాటు పెట్టుకునే కాడికి వచ్చేసింది ఒకవైపు. ఇప్పుడు ఇంకొక వైపుది అనేది తీసేసుకోండి. ఇంకొక వైపుది కూడా ఇలా పెట్టాలండి. ఇలా పెట్టేసి మనం కూర్చోబెట్టే క్లాత్ను ఇలా పైన పెట్టేసేయాలి. 1 ఇంచు గ్యాప్ పెట్టేసేయండి. ఇంకా సేమ్ ఇటు ఇందాక ఎలా కూర్చోబెట్టేసామో కొంచెం దూరం నార్మల్గా కుట్టేసి తర్వాత నుంచి కూర్చోబెట్టేసుకుంటూ వచ్చేసేయడం. చూడండి, ఈ చివరి వరకు అనేది కూర్చోబెట్టేసాను. ఇలా కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు అనేది లైనింగ్ కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు ఎలా కూర్చోబెట్టేసామో అలాగనే కూర్చోబెట్టేసే రావాలి. దీని వెంబటి అనేది లైనింగ్ కూడా అనేది కుచ్చు అనేది పెట్టేసానండి. ఇప్పుడు మనము స్ట్రైట్ కుట్లు అనేది వేసుకుందాము. ఆల్మోస్ట్ అనేది డ్రెస్ అనేది రెడీ అయిపోయిందండి. స్ట్రైట్ కుట్లు ఒకటి వేసుకున్నామంటే డ్రెస్ రెడీ అయిపోయినట్టే. ఇది కుట్టడము కొంచెం టైమే పట్టేసిందండి నాకైతే కనుక. ఎందుకంటే నార్మల్ దానికి కుట్టడానికి దీనికి కుట్టడానికి చాలా తేడా ఉందండి. చాలా టైం అనేది కూడా పడుతూ ఉంది. ఇలా హ్యాండ్స్ అనేది వేసేసుకోవాలండి. కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఈ కుచ్చు కూడా అనేది మనం అయితే పెట్టలేదండి. ఇంత ముందున్న డ్రెస్కి అయితే కనుక ఉంది. మనం దాన్ని అలాగనే పెట్టేసి అనేది కుడుతున్నాము. ఆల్తీ డ్రెస్సు హ్యాండ్స్ ఉన్నాయి కదండి, హ్యాండ్స్ అనేది తీసేసుకొని అవి ఎంతవరకు ఉన్నాయని చూసుకోండి. ఇక్కడికి అయితే కనుక హ్యాండ్స్ ఉన్నాయండి. ఈ కుచ్చు కూడా ఇక్కడికి అయితే కనుక లేదండి, కానీ మనం ఉన్న కాడికి అనేది పెట్టేద్దాము. కొంచెం అనేది రబ్ చేసేసుకొని ఇలా అనేది కొంచెం దూరం కుట్టేయాలండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు సంక సైజ్ అనేది తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలండి. చూడండి, ఇక్కడికి వచ్చేసింది. దీన్ని అనేది స్ట్రైట్గా అనేది కుట్టుకుంటూ పోవడమేనండి. చూడండి, స్ట్రైట్ కుట్లు అనేది వేసేసాను. మనకు లైనింగ్ కూడా అనేది కరెక్ట్గా ఉంది. చూడండి, స్ట్రైట్ కుట్లు 2 వైపులు అనేది వేసేసానండి. ఇప్పుడు డ్రెస్ ఎలా వచ్చిందో చూద్దాము. హ్యాండ్స్కి అయితే కనుక లైనింగ్ వేయలేదండి. చెప్పాను కదా, డ్రెస్కునే హ్యాండ్స్ అలాగనే పెట్టేసానని. కటింగ్ కూడా ఏం చేయలేదు. హ్యాండ్స్ అనేది ఇప్పేసాను స్ట్రైట్ కుట్లు అనేటివి. నెక్ అయితే కనుక ఇది చాలా బాగా వచ్చిందండి. పలకమేడ కదా, చాలా నీట్గా వచ్చేసింది. చూడండి, నెక్ ఎంత బాగా వచ్చేసిందో చూడండి, నీట్గా వచ్చేసింది. చాలా టైం అయితే పట్టిందండి. ఎందుకంటే కుట్టడానికి ఇది ఆల్రెడీ కుట్టిన డ్రెస్ కుట్టాలి కాబట్టి టైం పట్టింది. అది కాక పెద్ద సైజు డ్రెస్ కదండి, టైం అయితే పట్టేసింది. ఇక్కడ మనము జాయింట్ వేసినది కూడా కనిపించట్లేదు. చూడండి, లోపలికి అనేది పోయింది. మనం జాయింట్ వేసినది కూడా అనేది ఎక్కడ అనేది కనిపించలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.